ప్రకాశం బ్యారేజ్ కు పెను ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో ఓ పడవని స్థానిక జాలర్లు అడ్డుకున్నారు. రెవెన్యూ పోలీస్ సిబ్బంది సహకారంతో పడవని ఒడ్డుకు చేర్చారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిలో కొట్టుకొస్తూ ఉండగా స్థానిక జాలర్లు చూసి బోట్ను ఒడ్డుకు చేర్చారు. లేదంటే పెద్ద ప్రమాదమే ప్రకాశం బ్యారేజ్ కి తాకి ఉండేదని జరిగి ఉండేదని అంటున్నారు. బోటును ఆపడంతో స్థానిక జాలర్లు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రకాశం బ్యారేజ్ కి పెనుముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న తుమ్మలపాలెం పడవ నుండి అక్కడ ఒక పడవ ఈ వరద దాటికి కొట్టుకుపోవడంతో రెవెన్యూ అదేవిధంగా పోలీసు ఎన్డీఆర్ఎఫ్ దళాలు పూర్తిగా దాన్ని తాళ్లు వేసి క్రేన్ తో బయటికి తీసిన పరిస్థితి. అయితే గతంలో కూడా ఇటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఇసుక సంబంధించిన బోటు వెళ్ళడం, అక్కడ ప్రకాశం బ్యారేజ్ కి తగలడం, ఆ క్రమంలో అప్పుడున్న వరదల సమయంలో సుమారుగా దాన్ని తీయడానికి సుమారుగా 5 నెలలు సమయం పట్టింది. ఇటువంటి పరిస్థితి ఈసారి కూడా అంతటి ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 3 బోట్లు అక్కడ ఈ ప్రమాదానికి గురయ్యాయి. ఆ 3 బోట్లను సేఫ్ గా పక్కకి రావడం జరిగింది. ఒక సుమారుగా దీనికోసం 3 ఎన్డీఆర్ఎఫ్ దళాలే కాకుండా అక్కడ ఉన్న లోకల్ పోలీసు, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సిఐతో పాటు అక్కడ పోలీసులు అదే విధంగా ఎంఆర్ఓ అక్కడ పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆ బోటుని తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పెర్రీ దగ్గర కట్టడం జరిగింది. అయితే దీనికి కొంత కారణం ఏంటంటే అక్రమంగా ఇసుక తరలించే క్రమంలో ఈ బోట్లను అక్కడ పెట్టారు అనేది కూడా ఒక కోణంలో వినిపిస్తున్న పరిస్థితి. దీని మీద ఇప్పటికే ఎంఆర్ఓ పైన కలెక్టర్ సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. దీని మీద విచారణకు ఆదేశించినట్టుగా కూడా ఇప్పటికైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.